అవర్ ఛానల్ మల్టీటాస్కింగ్ ఉమెన్. అండ్ చెప్పినట్టే ఈ రోజు నేను లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కి వచ్చేసాను. చూపించే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకటి ఇలా క్లిక్ చేసేస్తే 3 నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అని క్లిక్ చేసి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు అప్లోడ్ చేసిన వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు రండి చూద్దాం. దీస్ ఆర్ మై లాంగ్ ఫ్రాక్స్. అండ్ ఇందులో కొన్ని స్టిచ్ చేయించినవి ఉన్నాయి, కొన్ని రెడీమేడ్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చూద్దాం, రెడీమేడ్ చూద్దాం. రెడీమేడ్ చూసిన తర్వాత అండ్ స్టిచ్ చేయించుకోవడానికి కొంచెం ట్రిక్స్ అని చెప్పాను కదా, అది కూడా మీకు వీడియో మధ్యలో చెప్తాను, ఇప్పుడు కాదు. రండి రెడీమేడ్ చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం చైనీస్ కాలర్ ఉంటుంది. కాలర్ ఇది నెక్ మొత్తం ఇలా స్టోన్స్ అన్నమాట. తర్వాత బాడీ మొత్తం హెవీగా ఇట్లా వర్క్, అండ్ మొత్తం కింద మొత్తం ప్లెయిన్ వచ్చింది. మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చి ఇదంతా నాకు ఇది బాడీ వర్కే చాలా నచ్చింది. అండ్ ఈ నెక్ మెయిన్గా ఈ నెక్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మెడలో ఏం వేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే సూపర్. ఇది బ్యాక్ సైడ్. దీనికి చున్నీ కూడా వచ్చింది, అంటే ప్లెయిన్ చున్నీ వచ్చింది అనమాట. చున్నీ క్యారీ చేసి చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇది నేను మదీనాలో కొన్నాను. ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయలేరు, 1500. బాగుంది కదా. 1500లో ఇంత మంచి ఫ్రాక్ అంటే ఎఫోర్డబులే. కాకపోతే మదీనాలో షాపింగ్ చేస్తే ఏంటంటే మీరు బార్గెన్ చేయాలి. ఫస్ట్ బార్గెన్ తర్వాత క్వాలిటీ చూడాలి. అంటే బట్ట క్వాలిటీ ఉన్నా కూడా స్టిచ్చింగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది మదీనాలో. కాబట్టి మీరు ఒకవేళ కొనుక్కున్నా కూడా మన టైలర్ దగ్గర డబల్ స్టిచ్ వేయించుకోవడం ఈజ్ బెస్ట్. ఇది నా ఫస్ట్ సజెషన్. నెక్స్ట్ రెడీమేడ్ అంటే దిస్ వన్ మై మోస్ట్ 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 ఫేవరెట్. యాక్చువల్లీ నాకు చిన్నగా ఉన్నప్పుడు బార్బీ టాయ్స్ అన్నా బార్బీ కార్టూన్స్ అన్నా పిచ్చి ఎక్కువ. అట్లా బార్బీ లాగా ఒక్కసారి అలాంటి ఫ్రాక్ వేసుకొని కిందంతా ఫ్లేర్ ఉన్నది వేసుకొని ప్రిన్సెస్ లాగా నడవాలనేది నా డ్రీమ్ ఉండే. అండ్ అది నాకు పెళ్లికి ముందు తీరలే, పెళ్ళైనాక తీరింది ఈ ఫ్రాక్ వల్ల. అండ్ ఈ ఫ్రాక్ నేను ఎక్కడ కొన్నానంటే, మేము ఛత్తీస్గఢ్ లో ఉండే మా మ్యారేజ్ అయిన కొత్తలో, బిట్టు పుట్టిన తర్వాత ఛత్తీస్గఢ్ లో రాయగఢ్ అనమాట. అక్కడ మాల్లో నా బర్త్డేకి ఇప్పించారు మా ఆయన. దీని స్టిచ్చింగ్ ఎంత బాగుందంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు ఓన్లీ 2 ప్లేట్స్, వెనకాల 2 ప్లేట్స్ అంతే. ప్లేట్స్ ఓన్లీ 2 ప్లేట్స్, కానీ ఇంత గేర్ చాలా బాగుంటుంది. నిజంగా ప్రిన్సెస్ లుక్. అండ్ దీని బాడీ స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుందంటే, ఎగ్జాక్ట్ బాడీ షేప్ ఇచ్చి కిందంతా ఫ్లేర్ ఇచ్చి నిజంగా ప్రిన్సెస్ లుక్ వస్తుంది. అండ్ ఈ ఫ్రాక్ నేను గుర్తుపట్టారా, హాలోవిన్కి వేసుకున్నాను. ఇది ఇంత మంచి ఫ్రాక్ వేసుకుని దయ్యాలా రెడీ అయ్యాను. అదే క్రియేటివిటీ అంటే కదా. అండ్ దీనికి నెక్ ఇలా వచ్చింది కాబట్టి నెక్ మొత్తం హెవీ స్టోన్స్ వచ్చింది కాబట్టి మనం ఏం వేసుకోవాలి మెల్లో అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. అండ్ దీనికి నెక్ మొత్తం హెవీ వచ్చింది, కానీ బోట్ నెక్ కాదు. ఇది కంప్లీట్ బోట్ నెక్ అంటే నెక్ లో ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండకపోతుంది. కాకపోతే బోట్ నెక్ కాదు, కొంచెం కిందికి ఉందన్నమాట నెక్. సో నేనేం చేస్తానంటే దీనికి సింపుల్ వైట్ పర్ల్స్, సింగిల్ లైన్ వైట్ పర్ల్స్ వేసి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టాను. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టడం వల్ల ఇదంతా మొత్తం హెవీ లుక్ వస్తుంది. పర్ల్స్ కాకుండా ఇంకేమైనా నెక్లెస్ వేస్తే ఏంటంటే అంటే ఓవర్ అనిపిస్తుంది. ఈ ఫ్రాక్ అందం చెడిపోతుంది, డీసెంట్ లుక్ కాకుండా ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. దిస్ ఇస్ మై సెకండ్ సజెషన్. ఇది నిజంగా నేను ఒక్కసారి కూడా వేసుకోలేదండి ఇది, కానీ కొని ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? ఇది కొని నాకు తెలిసి 4 ఇయర్స్ పైన అవుతుంది. ఎందుకో దీనికి ఇంకా ముహూర్తం రాలేదు. తెద్దాం. ఇది లాంగ్ ఫ్రాక్ కాదు, బాజీరావ్ మస్తానీ టైప్ డ్రెస్సెస్ అంటారు కదా, దీని కింద స్కర్ట్ వచ్చింది అనమాట. స్కర్ట్ ఏమో ఈ
కలర్స్ కట్ వచ్చింది. ఇదంతా నాకు ఈ కలర్ చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 1200 రూపీస్ ఇన్ సుల్తాన్ బజార్. అండ్ సుల్తాన్ బజార్ కూడా బార్గెన్ చేయాలి, ప్లస్ మీరు క్వాలిటీ చూసుకోవాలి. సైజెస్ కూడా ప్రాబ్లం ఎక్కడ. ఇప్పుడు మనము లైక్ బ్రాండ్స్ లో, ట్రెండ్స్ లో కానీ, FBB లో కానీ, హ్యాండ్లూమ్స్ లో కానీ ఒక సైజ్ ఉంటాయి మనకి. ఇక్కడ బజార్స్ లో ఏమవుతుందంటే సైజ్ ఒక ఎల్ వస్తుంది, ఒక టాప్ ఎల్ వస్తుంది, ఒక టాప్ ఎక్స్ వస్తుంది, తర్వాత ఒక టాప్ XL వస్తుంది. అలా సైజెస్ కూడా చూసుకోవాలన్నమాట మీరు. అండ్ దిస్ ఈస్ మై థర్డ్ సజెషన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 4000 పడింది. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఎందుకు రీజనబుల్ అనిపించింది అంటే ఈ షాప్ లో అన్ని 10,000, 8,000, 9,000 ఉండేవి. నాకు ఇది ఒక్కటే అందంగా రీజనబుల్ గా నా బడ్జెట్ లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్. అండ్ దీనికి ప్యాంట్ కూడా వచ్చింది అనమాట. మధ్యలో స్లిప్ వచ్చింది కాబట్టి ప్యాంట్ వచ్చింది దీనికి. ఇది కూడా 4 years పైనే. అండ్ ఇది నేను టీచర్ గా వర్క్ చేసిన తర్వాత నా సెకండ్ శాలరీతో కొన్న డ్రెస్, అందుకే నాకు స్పెషల్. ఇది కూడా ఛత్తీస్గఢ్ లోనే కొన్నాను. ఇది నాకు 2000 చేంజ్ అలా పడింది, 2200 అట్లా చేంజ్ అలా పడింది. దీనికి చున్నీ కూడా వచ్చింది. అండ్ చెప్పాను కదా గ్లిటర్ వస్తుంది అనమాట. ప్యాంట్ కొంచెం షైనీ వస్తుంది. కలర్ బాగుంది. ఇది నెక్స్ట్ దిస్ వన్. ఇది కొంచెం పాతగా అనిపిస్తుంది కూడా, అండ్ అంత పాతదే కూడా, 6 years ది. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. అప్పుడు ఇది చాలా ట్రెండీగా ఉండే ఇలాంటి డ్రెస్సెస్. ఇలా నెట్ వచ్చి లోపల కలర్ వచ్చి మొత్తం బాడీ అంతా హెవీ వర్క్ వచ్చి. ఇది ఎగ్జాక్ట్ 2000. ఇది నేను RS బ్రదర్స్ లో కొన్నాను. క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అప్పట్లో 2000 అంటే చాలా చాలా బెస్ట్. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్. మమ్మీ ఇచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వేసుకుంటే కూడా నా కలర్ కి ఇది చాలా బాగుంది. ఇప్పుడు మన 4th టిప్ ఏంటంటే, ఇప్పుడు మనము పార్టీ వేర్స్ లో ఎక్కువ ఏం కలర్స్ వస్తున్నాయి, పింక్, బ్లూ అని డార్క్ వస్తున్నాయి కదా. కాకపోతే మన కలర్ కాంప్లెక్షన్ కి కొంచెము సూట్ అయ్యే కలర్స్ మన పార్టీ వేర్ తీసుకుంటే మన మొత్తం అటైర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫేర్ గా ఉన్న వాళ్ళు డార్క్ కలర్స్, మీడియం ఫేర్ గా ఉన్న వాళ్ళు లైట్ కలర్స్ వచ్చి బాడీలో అంటే ఫ్రాక్ లో కానీ హెవీ వర్క్ ఉండాలి. లైట్ కలర్స్ వస్తే హెవీ వర్క్ ఉండాలి. డార్క్ కలర్స్ వస్తే కొంచెం లైట్ వర్క్స్ ఉంటాయి. ఏమవుతుందంటే అంత హెవీ లుక్ కాకుండా డీసెంట్ గా చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ రెడీమేడ్ వచ్చేసి ఇది. నాకు ఇది కలర్ నచ్చి కొన్నా, కాకపోతే ఏంటంటే స్కిన్ టైట్ అనిపిస్తుంది. ఓకే, కాకపోతే దీంతో ఏమైందంటే నాకు ఈ మధ్యలో స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవి ఊడిపోతున్నాయి. మేబీ బట్ట వల్ల లేకపోతే తెలీదు. అండ్ ఇది కూడా నేను మదీనాలోనే కొన్నాను. ఐ థింక్ 1200. ఇది కూడా 1200 రూపీస్. కానీ వేసుకుంటే బాగానే ఉంటుంది. చెప్పాను కదా స్టిచ్చెస్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి మీరు. అండ్ దీనికి వచ్చే టిప్ ఏంటంటే, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అవ్వని, డ్రెస్ అవ్వని, బాడీ మొత్తం హెవీ వర్క్ ఉంటే మీరు సింపుల్ గా ఇయర్ రింగ్స్ తో వదిలేసేయాలి. నెక్ బోట్ నెక్ ఉంటే పర్లేదు, బోట్ నెక్ లేకపోయినా కూడా హెవీ ఇయర్ రింగ్స్ వేసి వదిలేసేనంటే అది ఆ డ్రెస్ లో ఎమ్మల్స్ అయిపోయి క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. మీరు నెక్ హెవీగా వేసేసి బాడీ అంతా హెవీగా ఉంటే ఏమవుతుందంటే అది ఎమ్మల్స్ అవ్వదు. అంటే అందులో కలిసిపోయినట్టు, డ్రెస్ లో కలిసిపోయినట్టు అనిపించదు అనమాట. అనదర్ టిప్. అండ్ దిస్ వన్ ఆల్సో. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్ కాదు, టాప్ ఫ్రాక్ లాగా అనమాట. ఫుల్ లెంత్ ఉంటుంది. ఇది కూడా నేను RS బ్రదర్స్ లోనే తీసుకున్నాను. ఐ థింక్ ఇది 1100 అలా పడింది. యాక్చువల్లీ దీనికి 3/4 హ్యాండ్స్ ఉండే అండ్ కోల్డ్ షోల్డర్స్ ఉండే అనమాట. 3/4 హ్యాండ్స్ ఇలా ఫుల్ గా ఒకటే టైప్ ఫ్రాక్ కి 3/4 హ్యాండ్స్ అంటే అంత మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అంటే, ఇప్పుడు 3/4 హ్యాండ్స్ ఒకవేళ మనం పెట్టుకోవాలి మన ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కనుక్కుంటే బాడీ మన డ్రెస్ కలర్స్ వేరియేషన్స్ ఉండాలన్నమాట. కొద్దిగా ఉంటే అది లైట్ కలర్ అయినా ఉండాలి, లేకపోతే
డార్క్ కలర్ అయినా ఉండాలి. ఇది డార్క్ కలర్ మీద వర్క్ లైట్ అయిపోయి అది మొత్తం కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. కాబట్టి నేను దీన్ని కత్తిరించేసి షార్ట్ చేసేసాను అనమాట. ఒకవేళ మీరు లాంగ్ స్లీవ్స్ పెట్టుకుంటే ఏంటంటే నా టిప్ ఏంటంటే బాడీ కలర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రెస్ కలర్ వేరే అయ్యి దీని కలర్ వేరే అవుతాయి, కింద డ్రెస్ కలర్ వేరే అవుతాయి. మీరు 3/4 పెట్టుకున్నప్పుడు అది చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో రెడీమేడ్. అండ్ ఇది నేను దిల్సుఖ్ నగర్ లో కొన్నాను. ప్లెయిన్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. దీనికి లోపల క్యాన్ వస్తుంది అండ్ ఇలా హిప్ చైన్ ఇచ్చారు. ఇది నాకు 650 రూపీస్ పడింది. చెప్పాను కదా బజార్స్ లో కొంటే స్టిచ్చింగ్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మనము స్టిచ్ చేయించుకుందాం. ఎలా స్టిచ్ చేయించుకున్న ఫ్రాక్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చేయించుకుంది ఇది. ఫుల్ శారీ అంతా గేర్ పెట్టించేస్తాను అనమాట. ఇది వచ్చి ఇక్కత్ ప్రింట్ సెమీ సిల్క్ మెటీరియల్, సెమీ సాఫ్ట్ సిల్క్ అంటారు అనుకుంటా. ఎస్. ఇప్పుడు నేను దీన్ని ఏమేమి టిప్స్ వాడి కుట్టించాను. ఇప్పుడు అవి ఏంటివంటే ఇదేమో శారీ మొత్తం ఇదండి. శారీ మొత్తం ఇది వచ్చి ఇదేమో బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీకి. ఇక్కడ చూస్తాను బార్డర్, ఇలా బార్డర్ వచ్చింది. శారీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా 2 బార్డర్స్ వచ్చాయి. ఇదేంటంటే ఇది బ్లౌజ్ పీస్. శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. అందుకే ఇది బాడీకి వాడేసాను. బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, శారీ పళ్ళు 2 హ్యాండ్స్ కి. అండ్ నేను చెప్పాను కదా ఇది కలర్ వేరు ఉంటే ఈ హ్యాండ్స్ అనేవి సెట్ అవుతాయి, కొంచెం లెంతీ హ్యాండ్స్ అనేవి. అండ్ ఇది మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చింది కాబట్టి నేను సింపుల్ గా దీనికి ఇవి పెట్టించేసాను. దీన్ని ఏమంటారు మర్చిపోయాను. అండ్ ఇది శారీ మొత్తం ఇలా ఇక్కత్ ప్రింట్ ఫుల్ ప్రింట్ వచ్చింది కాబట్టి నాకు బాడీ కొంచెం ప్లెయిన్ రావాలని ఇది పెట్టించాను. ప్లెయిన్ పెట్టిన తర్వాత ఏమైందంటే మరీ ప్లెయిన్ అనిపించేసింది కాబట్టి కొంచెం ఇది లేస్ ఇలా పెట్టించి ఇది ప్యాచెస్ ఇలా పెట్టించేసాను. నాకు ఈ ఫ్రాక్ కి అయిన ఖర్చు అండ్ ఇది శారీ 750 రూపీస్ పడింది. నేను ఈ శారీ చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. అండ్ దీని మొత్తం ఓవరాల్ స్టిచ్చింగ్ విత్ లైనింగ్ నాకు 600 లో అయిపోయింది. అంటే 750 ప్లస్ 600 1350 స్టిచ్చింగ్ కాస్ట్. ప్లస్ నాకు ఇది లేస్ కి ప్యాచ్ వర్క్ కి ఒక 200 అయింది. మొత్తం 1500 లో నాకు ఈ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఏంటి డోరీస్ తో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ దీనికి ఇచ్చే టిప్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పట్టు టైప్ ఫ్రాక్స్ చాలా ట్రెండీగా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మనము పట్టు టైప్ ఫ్రాక్స్ కి ఏంటంటే అంబ్రెల్లా కట్ కుట్టించుకోలేము, ఎందుకంటే బార్డర్ వస్తుంది కాబట్టి అంబ్రెల్లా టైప్ కుట్టించుకోకుండా ప్లేట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళైతే ప్లేట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చెబ్బిగా అనిపిస్తాం ఉన్న సైజ్ కన్నా. సన్నగా ఉన్న వాళ్ళకి అది అసలుకి ప్రాబ్లమే కాదు. మీడియం గా ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు నేను మీడియం టు లార్జ్ నా సైజ్ అది. అండ్ ఇప్పుడు కొంచెం చెబ్బిగా అనిపించడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? ఉండదు. కాబట్టి నా టిప్ ఏంటంటే మీరు ఫ్రాక్స్ ఇలా పట్టు స్టైల్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలంటే ఇలా సాఫ్ట్ మెటీరియల్ తీసుకోవాలి. ఈజీలీ ఫోల్డబుల్ మెటీరియల్. ఇలా ప్లేట్స్ చూసారా, ఎన్ని ప్లేట్స్ వచ్చాయి, చాలా ప్లేట్స్. ఇవన్నీ ప్లేట్స్ కానీ అన్ని సెటిల్ అయిపోయాయి ప్లేట్స్. ఇలా పఫీగా అనిపించట్లేదు. ఫ్రాక్ మీరు సాఫ్ట్ మెటీరియల్ ఎంచుకోవాలి. అండ్ ఎప్పుడైనా కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నది ఎంచుకుంటే బెస్ట్.
అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు బయట మెటీరియల్ కొని మళ్ళీ బాడీ పార్ట్ కొని మళ్ళీ ఇంకో మెటీరియల్ కొనడం కన్నా ఒక శారీ తీసుకుంటే 2 వచ్చేస్తాయి. అందులో మొత్తం ఫ్రాక్ అంతా రెడీ అయిపోతుంది. మనం బ్లౌజ్ పీస్ ఏమో బాడీకి ఇచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి హ్యాండ్స్ కి ఇచ్చేయచ్చు. ఎందుకంటే బాడీ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ఉంటది. కాంట్రాస్ట్ ఒకవేళ ఉంటే సేమ్ ఉంటాయి అన్నమాట కలర్స్. పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ప్లేన్ అయిపోతే కూడా లుక్ బాగుండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇందులో సింక్ అవుతుంది. దిస్ ఇస్ మై అనదర్ టిప్. శ్రీమంతం శారీ అన్నమాట. యాక్చువల్లీ నాకు ఈ కలర్ చాలా ఇష్టం. ఈ పట్టు వచ్చేసి గద్వాల్ పట్టు. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. దీన్ని ఇన్ని రోజులు ఎందుకు వేసుకోలేదు అంటే, శ్రీమంతం రోజు కట్టుకునేది మళ్ళీ కట్టుకోలేదు. ఏమైందంటే శ్రీమంతం రోజు వడినిస్తారు కదా, అది స్వీట్స్ ది ఆయిల్ అదంతా మొత్తం ప్లేట్స్ మీద మొత్తం అంటింది అనమాట. ఒకటి లేయర్ బట్ట వేసి వడినింపేసరికి అంటింది, మొత్తం మిడిల్ లోనే అంటింది. అది వేసుకోనికి రాలేదు. చాలా ఇయర్స్ అలాగే అల్మార్లో పెట్టేశాం. ఈసారి ఇల్లు కింద నుంచి పెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు హైదరాబాద్ లో ఈ శారీని ఏదో ఒకటి చేయాలని ఇలా స్టిచ్ చేయించేస్తాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ స్టిచ్చింగ్ లో ఇది ఈజీలీ ఫోల్డబుల్ మెటీరియల్ కాదు, పట్టు కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశాను, స్టిఫ్నెస్ ఉంటే ప్లేట్స్ పెట్టాలి, కొంచెం పఫీగా అనిపిస్తాం. పఫీగా అనిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ప్లేట్స్ ని సెట్ చేయించాను. అబ్జర్వ్ చేస్తున్నారా, ప్లేట్స్ ని సెట్ చేయించాను అనమాట. అండ్ తక్కువ ప్లేట్స్ తీసుకోవాలి. స్టిఫ్ గా ఉన్న మెటీరియల్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ కుట్టించుకుంటే తక్కువ ప్లేట్స్ పెట్టించి ఈ ప్లేట్స్ ని ఇలా సెట్ చేయించాలి. అంటే కింది వరకు కుట్టించాలన్నమాట, కొద్దిగా కింది వరకు. దాని వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్ ది కరెక్ట్ షేప్ అనేది ఫిక్స్ అవుతుంది. అండ్ ఇది పళ్ళు పార్ట్. ఎందుకు బాడీకి ఇప్పుడు పళ్ళు పార్ట్ ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు. కింద అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఇది ఫ్రాక్ అంతా ప్లెయిన్ ఉంది, అక్కడక్కడ మాత్రమే బూటీస్ ఉన్నాయి. కాబట్టి కింద ప్లెయిన్ వచ్చేసింది. కాబట్టి నాకు బాడీ హెవీగా కావాలి, ఇంకొకటి కొనకూడదు, అందులోనే అయిపోవాలి, బడ్జెట్. కాబట్టి పళ్ళు పార్ట్ ఏమో బాడీకి ఇచ్చారు, బ్యాక్ అండ్ ఫ్రంట్. పళ్ళు దగ్గర కొంచెం హెవీ బూటాస్ వచ్చింది అనమాట కొద్దిగా ఇటు సైడ్, దాన్ని హ్యాండ్స్ లాగా పెట్టించేస్తాను. అండ్ నాకు ఈ శారీ కాస్ట్ తెలీదు, మమ్మీ వాళ్ళు తెచ్చారు, అది కూడా 7 years బ్యాక్. బట్ నాకు స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 600 లో అయిపోయింది విత్ లైనింగ్. చాలా బాగుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు మనం ఎట్లాంటి నెక్స్ పెట్టించుకోవాలి, ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ అనుకుంటాం కదా. ఒకవేళ ఇంకో టిప్ ఏంటంటే, మీకు ఈ బాడీ పార్ట్ కనుక హెవీగా ఉంటే బోట్ నెక్ పెట్టించుకోవాలి. ఈ బాడీ పార్ట్ కనుక ప్లెయిన్ గా ఉంటే కొద్దిగా నెక్ షేప్ అయినా కానీ వీ నెక్ అయినా కానీ కొంచెం కిందికి పెట్టిస్తే అప్పుడు మీకు చోకర్ అయినా నెక్లెస్ అయినా వేసుకుంటే ఆ ఫ్రాక్ కి మొత్తం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. బాడీ ఆల్రెడీ గ్రాండ్ లుక్ ఉండడం వల్ల మీరు బోట్ నెక్ పెట్టించుకుని హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే వస్తాం అంతే. ఇది కూడా శారీయే, ఇది కూడా ఇప్పుడు శారీ కాదు. నా అప్పుడు పెళ్లి కూతురు చేసింది మా చిన్న పిల్లి. కానీ నాకు ఈ కలర్ చాలా నచ్చింది, కానీ స్టిఫ్ ఉంది, వేసుకుంటే అనిపిస్తాం. కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్ చేయించేసాను. సేమ్ టిప్ వాడి ప్లేట్స్ అన్ని ఇలా సెటిల్ చేయించేసాను కింది వరకు, కొద్దిగా కింది వరకు. అండ్ ఇది పళ్ళు అనమాట. శారీ అంతా ఒకే కలర్ ఉంది, కాంట్రాస్ట్ లేదు. కాబట్టి నేను హ్యాండ్స్ షార్ట్, శారీ అంతా ఒకే కలర్ ఉంది, పెద్ద పళ్ళు కూడా కాంట్రాస్ట్ లేదు. కాబట్టి నేను హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ పెట్టించేసాను. ఇదంతా ప్లేన్ ఉంది కాబట్టి నేను కొంచెం నెక్ పెట్టమని చెప్పాను, కానీ మా టైలర్ గారు మర్చిపోయి బోట్ నెక్కే పెట్టేశారు. దాన్ని ఇప్పుడు ఏం చేయొచ్చేమో, కానీ నాకు ఇది స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. మళ్ళీ దీన్ని ముట్టుకుంటే ఎక్కడ పాడైపోద్దు, ఒక 2 times వేసుకొని దీన్ని నెక్ ఏమైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఈ ఫ్రాక్ వేసుకుంటే ఏం జ్యువెలరీ వేసుకుంటానంటే బీడ్స్ టైప్. దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నాను కొద్దిగా గ్రీన్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నది, ఇట్లా లైన్స్ ఉన్నది, కానీ కొంచెం ఈ లెంత్ ఉన్నది బీడ్స్. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ కలర్ కదా, కొంచెం బీడ్స్ స్టోన్స్ అయితేనేమో కొంచెం ఎలివేట్ అవుతుంది మన లుక్ అనేది. దీన్ని ఇట్లనే కాదు, ఇట్లే సింపుల్ గా మనం సింపుల్ అవుటింగ్ కానీ జస్ట్ షాపింగ్ కానీ వెళ్తున్నాం ఈ డ్రెస్ వేసుకుని అనుకుంటే జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టేసి సింపుల్ ఏదైనా మామూలు చైన్ వేసేసుకుంటే చాలు. దీని గురించి
ఇది కూడా శారీ. యాక్చువల్లీ ఈ మోడల్ మీరు వేరే శారీ కొంచెం మంచిది జార్జెట్ అవ్వని షిఫాన్ అవ్వని ఈ జార్జెట్ షిఫాన్ ఆర్ క్రేప్ ఈ మోడల్ కుట్టిస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్ గా నేను ఈ శారీ ఉండిపోతుంది కదా ఇంట్లో అని కుట్టించాను, కానీ ఓకే వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదే మోడల్ మీరు వేరే శారీ వేరే కలర్ కాంబినేషన్స్ లో ఈ నెక్ ఇలాగా ఫ్రిల్స్ వచ్చేసి ఇలా దీనికి హ్యాండ్స్ ఇచ్చాను, బట్ కవర్ అయిపోతుంది అనమాట ఈ ఫ్రిల్లోని. ఈ నెక్ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా సింపుల్ గా. సేమ్ ఒకవేళ ఈ నెక్ ఉండాలి ఇట్లా నెక్ ఉండాలనుకుంటే కింద డ్రెస్ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ అయినా ఉండాలి, లేకపోతే వేరే కలర్ అయినా ఉండాలి. పైన మాత్రం ప్లెయిన్ వచ్చి ఇది కాంట్రాస్ట్ ఉండాలన్నమాట. అప్పుడు దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ నాకు దీని స్టిచ్చింగ్ కాస్ట్ కూడా విత్ లైనింగ్ నాకు 600 పడింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ వన్. ఇది కూడా శారీయే. ఇది అంబ్రెల్లా కట్ శారీ అనమాట. ప్లీట్స్ ఉండదు, కంప్లీట్ శారీ అంతా ఇలా గేర్ లాగా యూజ్ చేస్తారు. అండ్ కింద వచ్చేసి పైపింగ్ ఇది పీకో లాగా చేసి లోపల స్ట్రింగ్ వేస్తారనమాట. ప్లాస్టిక్ కొంచెం స్ట్రింగ్ టైప్ ఉంటుంది, దానివల్ల ఇలా వేవ్ అనేది క్రియేట్ అవుతుంది కింద. ఆ స్ట్రింగ్ వేస్తేనే ఆ పైపింగ్ యొక్క అందం వస్తుంది. స్ట్రింగ్ వేయించుకోండి మీరు. అండ్ ఇది బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. సారీ శారీ మొత్తం ఇది. అండ్ ఈ బ్లౌజ్ మాత్రం దీనికి రాలేదు. నేను దీని ఫ్రాక్ ఎందుకు ఇదంటే కొంచెం ఆర్గాన్జా మిక్స్ టైప్ ఉందన్నమాట. ఇది కూడా స్టిఫ్ మెటీరియలే. శారీ అంత బాగోదేమో అని నేను దీనికి ఫ్రాక్ కుట్టిద్దామని డిసైడ్ అయ్యాను. కానీ దీని పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది. అంటే ఇలా వచ్చింది ఎల్లో కలర్. అంత అంటే నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఏదో కొంచెం దీన్ని ఇంకా కొంచెం డెకరేటివ్ చేద్దామా అని అనిపించి ఇది బ్లౌజ్ పీసెస్. మామూలుగా మనకి ఇవి రెడీమేడ్ బ్లౌజ్ పీస్ బట్ట దొరుకుతుంది అనమాట. ఇది 200 రూపీస్ పడింది. 1 మీటర్ ఉంటుంది. 200 రూపీస్ ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ ని ఇలా బాడీ లాగా కుట్టించేసి ఈ ఫ్రిల్స్ వేయించేసాను. ఈజీ శారీది క్లాత్ ఇట్లా ఫ్రిల్స్ వేయించేసాను. సేమ్ చెప్పినట్టే బాడీ హెవీగా ఉంది కాబట్టి ఇది బోట్ నెక్ అనమాట. కంప్లీట్ బోట్ నెక్ వచ్చేసింది. బాగుంది. సేమ్ నాకు స్టిచ్చింగ్ కాస్ట్ 600 పడింది, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇది 200 కాబట్టి 800 పడింది. సో ఇవేనండి నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్. అండ్ ఇది ఇప్పటికి కాదు, ఫ్రమ్ 6 years నుంచి క్యారీ చేస్తున్న ఖజానా అనమాట. అండ్ మీరు అంటే ఇయర్స్ అయిపోయి పాత పడిపోలేదన్న డౌట్ మీకు రావచ్చు. అండ్ డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, నీట్ గా ఫోల్డ్ చేసి మనం అల్మార్లో కానీ బ్యాగ్ లో కానీ పెట్టుకుంటే ఏంటంటే అది. అండ్ పెట్టుకునేటప్పుడు ఇది వర్క్ పార్ట్ ఉంటుంది కదా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఒకసారి ఫోల్డ్ చేసి చూస్తాను మీకు. జనరల్ గా మనం ఇలా ఫోల్డ్ చేసి జనరల్ గా పెట్టుకుంటే ఏంటంటే ఈ వర్క్ ఇంకో డ్రెస్ కి డిస్టర్బ్ చేసి ఇవి ఊడిపోతాయి. ఇంకొకటి ఆ డ్రెస్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి నీట్ గా మొత్తం మీకు ఇలా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల దీని వర్క్ అనేది షైనింగ్ పోకుండా, దీనికి ఇంకో డ్రెస్ కి డిస్టర్బ్ కాకుండా అది సేఫ్ ఉంటుంది. ఇంకో డ్రెస్ కూడా దీనికి రబ్ అయి అవి ఊడిపోకుండా కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్టోరింగ్. ఇంకొకటి స్టోరింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ వస్తున్నాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్ టైప్ జిప్ బ్యాగ్స్ అని. దాంట్లో కూడా మీరు హెవీ డ్రెస్సెస్ కానివ్వండి, హెవీ వర్క్ ఉన్న శారీస్ కానీ అందులో స్టోర్ చేసుకోవడం కూడా ఇట్స్ వెరీ గుడ్. చాలా ఏండ్లు ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఇది అని కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తున్నాను కదా, ఈ వీడియోకి డైరెక్ట్ గా చెప్తున్నాను. నా నెక్స్ట్ వీడియో ఏంటంటే చాలా మంది నాకు ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేస్తారనమాట. మీరు ఈ వ్లాగ్ లో వేసుకున్న శారీ ఎక్కడ కొన్నారు, జ్యువెలరీ ఎక్కడ కొన్నారు అని. అండ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. కానీ జ్యువెలరీ కలెక్షన్ చేయాలంటే నాకు చాలా పని, నా బేబీ అంతా సహకరించదు. కొంచెం పార్ట్స్ గా చేస్తాను. అండ్ మధ్యలో మనం కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేస్తాను. కంటిన్యూస్ గా జ్యువెలరీ కలెక్షన్, డ్రెస్సుల కలెక్షన్ అంటే బోర్ కొట్టేస్తుంది మీకు కూడా.
మధ్యలో మన కంటెంట్ ఫాలో అవుతూ మధ్యలో కలెక్షన్స్ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని వ్లాగ్స్ లో వేసుకున్న శారీస్ అండ్ జ్యువెలరీ గురించి బాగా రికమెండెడ్ గా అడిగాడు కాబట్టి అది చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ లైవ్ అనుకుంటున్నాను. ఫస్ట్ లైవ్ దేనికి అండ్ ఎప్పుడు అనేది కూడా ఒక వీడియో చేస్తాను. దేనికి అంటే నాది ఒక వీడియో బాగా మంచి వ్యూస్ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆ వీడియో ఏంటంటే విచ్ సోప్ ఈస్ బెస్ట్ ఫర్ బేబీస్ అన్న వీడియో. చాలా మంచి రివ్యూస్ అండ్ చాలా మంచి కమెంట్స్ తోటి కొందరు డౌట్స్ అడుగుతున్నారు, కొందరు కమెంట్స్ పెడుతున్నారు. దానికోసం కూడా లైవ్ గా ఆ డౌట్స్ కి అండ్ కమెంట్స్ కి మంచిగా ఆన్సర్ ఇవ్వాలి. దానికోసం ఒక లైవ్ చేస్తున్నాను. ఆ లైవ్ ఎప్పుడు చేస్తాను అనేది మీకు ఒక ఫర్దర్ గా ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నా వీడియోస్ అన్ని వైరల్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ హెల్ప్ నాకు ఆల్వేస్ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.